నువ్వు దేవుని దృష్టికి కేవలము వారం వారము చర్చికి వచ్చినంత మాత్రాన నీతిమంతురాలు నీతిమంతుడవు కావు. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నంత మాత్రాన నువ్వు నీతిమంతురాలు కావు. నువ్వేం చేయాలి అంటే, ఏ వాక్యమునైతే ఏ ధర్మశాస్త్రమునైతే మీ ఎదుట బోధించబడుతుందో వాటి చొప్పున నువ్వు జీవించినప్పుడు నీవు నీతిమంతుడవుగా నీతిమంతురాలుగా మార్చబడతావు. నీ వాక్యానుసారంగా బ్రతికినప్పుడే దేవుడు నిన్ను నీతిమంతురాలు అంటాడు, దేవుడు నిన్ను నీతిమంతుడు అంటాడు. హల్లెలూయా. అలాగ నడుచుకున్నప్పుడు నువ్వు నీతిమంతుడు అయిపోతావు. నీవు సింహము వలె ధైర్యముగా ఉంటావు. ఇందాక నేను సింహం గురించి చెప్పాను కదా, ఆకలితో చావనైనా చస్తాను కానీ గడ్డి మేయనంటదట. వింటున్నారా? నీతిమంతుడు కూడా నేను చావనైనా చస్తాను కానీ నీతి తప్పి బ్రతకను అంటాడు. వింటున్నారా? ఈరోజు మీరు ఎంతమంది నీతిగా జీవిస్తున్నారో మిమ్మల్ని మీరు స్వపరీక్ష చేసుకోండి.